ఇక శివ దొంగతనం వీడియో బయటకు రాగానే ప్రభావతికి ఒక ఆయుధం దొరికినట్లయింది. నేరుగా మీనా ఇంటికి వెళ్లి హంగామా సృష్టిస్తుంది. మీనా తమ్ముడిని చెప్పుతో కొడుతుంది. మీనా కుటుంబాన్ని దొంగల కుటుంబం అంటూ ప్రభావతి తీవ్రంగా దూషిస్తుంది. ప్రభావతి రెచ్చిపోతూ, అసలు మీది కుటుంబమా లేక దొంగల మూటానా? నువ్వే క్లూ ఇచ్చావు కాబట్టే ఆ శివగాడు నా దగ్గర డబ్బున్న టైం చూసి మరీ చేతివాటం ప్రదర్శించాడు అంటూ మీనాపై అవమానకరంగా నిందలు మోపుతుంది ప్రభావతి. ప్రభావతి మాటలకు నాలుగు ఎక్కేసి చెబుతూ, ఏంటి మీనా, ఇంకా వాడిని వెనకేసుకొస్తున్నావా? అత్తయ్య చెప్పేది నిజమే. ఇంట్లో మనుషుల సాయం లేకుండా బయటివాడు దొంగతనం చేయలేడు కదా అని అంటుంది రోహిణి. అప్పుడే శివ తట్టుకోలేక బయటకు వచ్చి తల్లి అక్క కాళ్ళపై పడతాడు. శివ బాధపడుతూ, అక్క నన్ను క్షమించు. నాకు ఆ డబ్బు మీద ఆశ లేదు. ఆ రోజు అత్తయ్య నన్ను ఘోరంగా అవమానించారు. ఆ కోపంతో బుద్ధి చెప్పాలని అలా చేశాను, కానీ అది ఇంత పెద్ద గొడవ అవుతుందని అనుకోలేదు అని నిజాన్ని చెప్తాడు శివ. అయినప్పటికీ ప్రభావతి మాత్రం ఏమాత్రం కరగదు. ప్రభావతి శివ కాలర్ పట్టుకుని, బుద్ధి చెప్పడానికా? ఇప్పుడు నేను నీకు బుద్ధి చెప్తాన్రా, పద పోలీస్ స్టేషన్కి అంటూ శివను ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్తుంటే ఆమెను కాలనీ వాసులు అడ్డుకుంటారు. తప్పు ఒప్పుకున్నాడు కదా, వదిలేయండి అని వారు హెచ్చరిస్తారు. అయినా ప్రభావతి తగ్గకుండా శివ దొంగిలించిన డబ్బుతో కుటుంబం జల్సాలు చేస్తున్నారని, సుమతి పెళ్లి కూడా ఆ డబ్బుతో చేయాలని చూస్తున్నారంటూ మీనా కుటుంబంపై నిందలు వేస్తుంది ప్రభావతి. దీంతో కాలనీ వాసులు మీనా కుటుంబానికి మద్దతుగా నిలుస్తారు. ప్రభావతి వ్యవహరించిన తీరుపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుండడంతో రోహిణి జోక్యం చేసుకొని, ఇప్పుడు వెనక్కి తగ్గకపోతే మనపై అందరూ తిరగబడతారు అంటూ ప్రభావతిని అక్కడి నుంచి తీసుకువెళ్తుంది. ఇక ప్రభావతి గునుగుతూనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ వెళ్తూ వెళ్తూ, నిన్ను నా ఇంట్లో కాలు పెట్టనివ్వను మీనా అని వార్నింగ్ ఇస్తుంది. ప్రభావతి వెళ్ళిపోయిన తర్వాత మీనా తన తల్లి పార్వతి తీవ్ర మనోవేదనకు గురవుతుంది. తన భర్త కూడా దొంగ అని ముద్రపడి ప్రాణాలు తీసుకున్న విషయం గుర్తు చేసుకొని విలపిస్తూ ఉంటుంది. పార్వతి ఆవేదనతో, శివ, ఎందుకురా పుట్టావు? నీ తండ్రి ఆ మచ్చ భరించలేక చనిపోయారు. ఇప్పుడు నువ్వు మళ్ళీ అదే దొంగ ముద్రను ఈ ఇంటికి తెచ్చావు. నీ వల్ల మీన సంసారం ముక్కలైందిరా అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు శివ అసలు నిజాన్ని బయట పెడతాడు. శివ మాట్లాడుతూ, అమ్మ, ఈ విషయం బావకు ముందే తెలుసు. అందుకే ఆయన నా చెయ్యి విరగొట్టాడు అంటూ జరిగిందంతా చెప్తాడు. బావే అప్పట్లో ఆ వీడియో డిలీట్ చేయించి నన్ను కాపాడాడు అని బాలు గొప్పతనాన్ని వివరిస్తాడు. అక్కడే ఉన్న సుమతి మాట్లాడుతూ, అంతేకాదమ్మా, శివ ఎగ్జామ్స్ రాయడానికి బాలు బావ తనే జైలుకు కూడా వెళ్ళాడు. మనల్ని కాపాడడం కోసం ఆయన ఎన్ని నిందలు పడ్డారో మనకు తెలియదు అంటూ బాలు చేసిన విషయాల్ని పార్వతికి చెప్తుంది. ఈ మాటలు విన్న మీనా పార్వతి గుండెలు తరుక్కుపోతాయి. తనను కంటికి రెప్పలా కాపాడుతున్న బాలును తప్పుగా అర్థం చేసుకున్నందుకు పార్వతి మీనలు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటారు. ఇక మీనా, పార్వతమ్మ, సుమతి ముగ్గురు తమ బాధలో తాము ఉండగా శివ మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. అది ఎవరు గమనించుకోరు. ముఖ్యంగా మీనా తన భర్త గతంలో చేసిన విషయాల్ని గుర్తు తెచ్చుకొని తన్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు బాధపడుతూ ఉంటుంది. తనే తన భర్త గురించి తప్పుగా ఆలోచించానని కుమిలిపోతూ ఉంటుంది మీనా. మరోవైపు సత్యం ఇంట్లో అందరూ శివ దొంగతనం వీడియో గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రభావతి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ప్రభావతి ఆవేశంతో ఊగిపోతూ, చూసారా, ఈ మీన తమ్ముడు మన కుటుంబ గౌరవాన్ని ఇలా బజార్న పడేశాడు. అసలు ఆ దొంగల కుటుంబంతో మనకు సంబంధం ఏంటి? నా కొడుకు బతుకును అది పాడు చేసింది అని అంటుంది ప్రభావతి. సరిగ్గా ఇదే సమయం కోసం ఎదురు చూసిన రోహిణి తన నక్క వినయాన్ని ప్రదర్శిస్తూ మీనపై మరింత విషం చిమ్ముతుంది. రోహిణి మరింత తన వక్ర బుద్ధిని బయటపెడుతూ, అత్తయ్య, నిజం చెప్పాలంటే నాకు చాలా భయమేస్తుంది. నేను అబద్ధాలు చెప్పలేను, కానీ మీనా, బాలు ఇద్దరికీ ఆ ₹1,00,000 దొంగతనం విషయం ముందే తెలుసు. తెలిసిన మనందరినీ మోసం చేస్తూ ఆ నిజాన్ని దాచిపెట్టారు. వీళ్ళిద్దరూ కలిసి మనల్ని ఇంతగా వంచిస్తారని నేను అస్సలు అనుకోలేదు అంటూ 4 మాటలు ఎక్కించి చెప్తుంది రోహిణి. రోహిణి మాటలకు ఊతమిస్తూ మనోజ్ కూడా పాత పగను గుర్తు చేసుకున్నాడు. మనోజ్ మాట్లాడుతూ, అవునమ్మా, ఆ రోజు నా మీద ఎంతగా అరిచాడు, ఎంతగా అవమానించాడు. అసలు దొంగ ఎవరో ఇప్పుడు తెలిసిపోయింది కదా. వాళ్ళు దొంగతనాలు చేస్తూ నాపై నిందలు వేయడం ఏంటి అని మనోజ్ కూడా బాలు మీనలపై రగిలిపోతూ ఉంటాడు. అక్కడే ఉన్న సత్యం ఎవరి మాట నమ్మాలో తెలియక తీవ్ర ఆలోచనలో పడిపోతాడు. వీడియో సాక్ష్యం కనిపించడంతో ఏం మాట్లాడాలో తోచక మౌనంగా ఉండిపోతాడు. మరోవైపు బాలు తిరుపతి నుంచి తిరిగి వస్తాడు. ఇంట్లో ఏం జరిగిందో అతనికి తెలియదు. తండ్రి సత్యానికి ప్రసాదం ఇవ్వబోతే ఆయన నిరాకరిస్తాడు. మీనా, మీనా అని పిలిస్తే సత్యం లేదు అంటాడు. ప్రభావతి ఇక రాదు అంటుంది.
ఇక బాలు కోపంగా నా భార్య ఏమైంది, ఏమన్నారు అంటూ అరుస్తాడు. దాంతో ప్రభావతి ఆ దొంగల కుటుంబం ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, మీనా ఇక ఈ ఇంటికి రాదు అని చెప్తుంది. ఇక పక్కనే ఉన్న మనోజ్ వ్యంగ్యంగా ఏంటి బాలు, ఇంక నటిస్తున్నావా, నీ బామ్మర్ది శివ దొంగతనం చేసిన వీడియో చూడు, ఇది నీకు ముందే తెలుసు కదా అంటూ బాలుకి వీడియో చూపిస్తాడు. ఆ వీడియో చూసి బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు. వెంటనే బాలు మనోజ్ ఈ వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చింది అని, ఎవరు పంపారు అని ప్రశ్నిస్తాడు. అంటే నీకు ఈ విషయం ముందే తెలుసన్నమాట, తెలిసినా మా అందరినీ మోసం చేస్తూ దాచిపెట్టావా అని బాలుని మనోజ్ నిలదీస్తాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ఇంట్లో జరిగిన ఘోర అవమానం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోతో శివ తీవ్ర మనస్తాపానికి గురవుతాడు. ఒకవైపు పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తున్నారనే వార్త అతన్ని భయపెడుతుంది. అదే సమయంలో పోలీసులు శివ ఇంటికి చేరుకుంటారు. అరెస్ట్ గ్యారంటీ అని తెలిసిన శివ ఆ ఒత్తిడిని తట్టుకోలేక చనిపోవడానికి ప్రయత్నిస్తాడు. సరిగ్గా అదే సమయానికి బాలు మీనా ఇంటికి వస్తాడు. మీనా ఏడుస్తూ బాలు గుండెలపై వాలిపోతుంది. ఇంత జరిగాక శివ కనిపించలేదంటే ఏదైనా చేసుకుంటాడేమో అని బాలు పరుగు తీస్తాడు. బాలు వెనుకే మీనా, పార్వతమ్మ, సుమతి కూడా పరుగు తీస్తారు. నిజంగానే శివ మేడపై నుంచి దూకబోతుంటే ఆపి పక్కకు లాగేస్తాడు బాలు. నేను ఉండగా ఏం కాదని శివకు భరోసా ఇస్తాడు. దీంతో ఈ గండం నుంచి బాలు మీనా కుటుంబాన్ని ఎలా కాపాడతాడో అనే ఉత్కంఠగా మారింది. మరి ఎలా కాపాడతాడో రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.